వెల్కమ్ టు మై థర్డ్ వీడియో. ఫైనల్లీ థర్డ్ వీడియో షూట్ చేస్తున్నా, ఎడిట్ చేసి ఐ అప్లోడెడ్. అండ్ ఐమ్ సారీ థర్డ్ వీడియో లేట్ అయినందుకు. మధ్యలో ఫీవర్ వచ్చింది, కొంచెం లేజీనెస్ వచ్చింది, కొంచెం ఏ కాన్సెప్ట్ చేయాలి, ఏ టాపిక్ గురించి మాట్లాడాలి అని చెప్పి టైం వేస్ట్ అయింది. సో ఫైనల్లీ ఐఎమ్ హియర్. వీడియో కోసం ఇంత మంచిగా రెడీ కాలేదు. ఈరోజు యాక్చువల్లీ ఒక థింగ్ ఉంది. నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఇక్కడ. నా ఇంటర్న్షిప్ అయిపోయింది అనమాట. టుడే ఈజ్ మై లాస్ట్ డే, క్లియరెన్స్ డే. సో దానికోసమే ఇంత మంచిగా రెడీ అయిపోయినా. ఈ థర్డ్ వీడియో కూడా ముచ్చట్లతోనే సరిపెడుతున్నావా అంటే అంతే, ఇంకా ఏముంటుంది. ఇంతకు మించి వంటలు వండుకోవడానికి రెడీ అవ్వడం అవేం చూస్తారు, గలీజ్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇంటరాక్షన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా రెడీ అవ్వడం వండుకోవడం కంటే కూడా. సో ఐ ప్రిఫర్ టాకింగ్, ఐ ప్రిఫర్ షేరింగ్ ఓవర్ షేరింగ్. డైరీ పట్టుకొని కూర్చున్నా అనమాట. ఏం లేదు, జస్ట్ మామూలుగా రాస్తున్నా. ఐ లవ్ రైటింగ్. ఎవరైనా నాకు ఒక సీన్ ఇచ్చి ఆ సీన్కి ఒక కాన్వర్జేషన్ బిల్డ్ చెయ్యి అంటే ఐ లవ్ టు డూ ఇట్ అనమాట. సీన్ ఇవ్వకపోయినా నా బ్రెయిన్లో ఫేక్ సినారియోస్ చాలానే ఊహించుకొని వాటికి కాన్వర్జేషన్స్ ఇచ్చేసుకొని ఒక గంట సీన్, గంట ఏమంటారు, ఒక షార్ట్ ఫిలిం రన్ చేసిన రోజులు కూడా ఉండేవి. సో ఐ లవ్ రైటింగ్, ఐ లవ్ థింకింగ్, ఓవర్ థింకింగ్. కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు బ్యాడ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. మన ఛానల్కి 100+ సబ్స్క్రైబర్స్ అయినారు. జస్ట్ ఫర్ 2 లాంగ్ వీడియోస్ అండ్ 3 షార్ట్స్కి 100+ సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ థర్డ్ వీడియో లేట్ చేసినందుకు అందరికీ సారీ. నాకు తెలిసి యూ గైజ్ ఆర్ వెయిటింగ్ థర్డ్ వీడియో ఏం చేస్తా అని చెప్పేసి. ఏం లేదు, మాట్లాడుకుంటున్నాం అంతే మనం థర్డ్ వీడియోలో. దేని గురించి అంటే ఐ టెల్ యూ, చాలా టాపిక్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏది మాట్లాడి ఎట్లా ఎండ్ చేయాలో కూడా నాకు ఐడియా లేదు. చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్లీ నేను వీడియోస్ చేసినప్పటి నుంచి మా ఇంటి పక్కన, మా ఇంటి వెనకాల ఉండే ఆంటీ వాళ్ళందరూ మా మమ్మీకి చెప్తున్నారంట, మౌనిక మంచిగానే ఉందా, మంచిగానే తింటుందా, అక్కడ ఎట్లుందంట, ఏంటి అని చెప్పి అడుగుతున్నారంట. సో వాళ్ళందరూ ఈ వీడియోస్ చూస్తే ఒకవేళ ఆంటీస్ నేను బాగానే ఉన్నా, నేను మంచిగానే తింటున్నా. జయంత్ ఆంటీ మీరు ఎట్లున్నారు? జయంత్ ఆంటీ అంటే మా ఇంటి వెనకాల ఉంటుంది అనమాట. కరేపాకు చెట్టు ఎట్లా పెరుగుతుందా ఆంటీ, కొంచెం కరేపాకు మాకు కూడా ఇవ్వండి అంటే, మీరు ఇవ్వకపోయినా మేము గోడెనకాల నుంచి తీసుకుంటాం అనుకోండి. సో నేనంతా మంచిగానే ఉన్నా ఇక్కడ, నా గురించి ఎవరేం వరీ అవ్వద్దు. మేజర్గా అందరి కన్సర్న్ ఏంటంటే ట్రంప్ పంపించేస్తున్నాడంట కదా అని భయపడుతున్నారు. అదంతా అందరికీ కాదు. ఇల్లీగల్గా డాక్యుమెంట్స్ లేకుండా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని ట్రంప్ పంపించేస్తున్నాడు. లీగల్గా డాక్యుమెంట్ ఉండి ఇక్కడ ఒక పర్పస్తో వచ్చిన వాళ్ళని ట్రంప్ ఏం పంపించట్లేదు. నన్ను ఏం ట్రంప్ పంపించడు. వచ్చేయాలనుకుంటే నేనే వచ్చేయాలి. సో మీరందరూ ఏం టెన్షన్ పడకండి, నేను మంచిగానే ఉన్నా, సేఫ్గానే ఉన్నా. అండ్ ఇంకేం మాట్లాడదాం. యాక్చువల్లీ కేక్ కట్ చేయాలి నేను, మనకి 100 సబ్స్క్రైబర్స్ అయినందుకు. అండ్ నేను యూఎస్ వచ్చి 1 year అయినందుకు. ఇప్పుడు కేక్ లేదు. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత కేక్ తీసుకొని వచ్చి మళ్ళీ కట్ చేసి ఆ క్లిప్ కూడా దీనికి యాడ్ చేస్తా. Happy 100 subscribers for me. ఇట్లా మామూలుగా ర్యాండమ్ టాక్స్లోనే నాకు అనిపించింది అనమాట. ఏమని అంటే, మనం లైఫ్లో ఎంత బిజీ అయిపోయినామంటే ఆ చాయ్ తాగి ఒక 5 minutes కూడా ఏదో ఆలోచిస్తూనే ఉంటాం అనమాట. లైఫ్లో అంటే ఏమో మనకంటే కొంచెం ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు, మనకంటే కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని చూస్తే నేను ఎప్పుడు అక్కడికి ఎట్లా రీచ్ అవుతా అనే ఆలోచనలు, ఇంకా ఎప్పుడు సంపాదిస్తా అని, ఇంకెప్పుడు సెటిల్ అవుతా అనే ఆలోచనలు, ఇట్లా చాలా 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 ఉంటూనే ఉంటాయి అనమాట మన బ్రెయిన్లో. నాకు అనిపించింది అనమాట రీసెంట్గా, ఎందుకో కొన్నిసార్లు మనం బ్రేక్ తీసుకొని ఆల్రెడీ మనం అచీవ్ చేసిన వాటికి, ఆల్రెడీ మనం స్ట్రగుల్ చేసి అచీవ్ చేసిన వాటికి ఎందుకు మనం అప్రిషియేట్ చేసుకోకూడదు? ఎందుకు మనం ఆ టైం ఇచ్చుకొని మన ఎఫర్ట్స్ని మనం గుర్తు చేసుకొని, మన అచీవ్మెంట్స్ని మనం గుర్తు చేసుకొని ఎందుకు మనం అప్రిషియేట్ చేసుకోకూడదు అని నాకు అనిపిస్తుంది అనమాట ఎప్పుడు. కానీ ప్రాక్టికల్గా వీల్ అవ్వదు. జస్ట్ అనుకుంటాం, మళ్ళీ ఆ 5 secondsలో అనుకొని వదిలేసి మళ్ళీ విల్ రన్ బిహైండ్ అవర్ లైఫ్ అనమాట. సో టైం కుదిరినప్పుడు టేక్ బ్రేక్,
టేక్ బ్రేక్, ఒక 5 seconds చాలు, ఒక 10 minutes చాలు, ఒక 5 minutes చాలు. అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అనమాట. మీరు ఎన్ని ఎఫర్ట్స్ చేసి ఇక్కడ వరకు వచ్చినారు, ఆ ఎఫర్ట్స్ని అన్నింటినీ అప్రిషియేట్ చేయండి. నా లైఫ్లో అయితే చాలా ఉన్నాయి అనమాట నేను పెట్టిన ఎఫర్ట్స్కి నాకు వచ్చిన అచీవ్మెంట్స్. వాటన్నింటినీ నేను అప్రిషియేట్ చేస్తూనే ఉంటా. అంటే ఐఎమ్ గ్రేట్ మై సెల్ఫ్, నాకు నేను ఐఎమ్ ప్రౌడ్ అని చెప్పేసి. మరీ అంతేం కాదు, బట్ నాకు జరిగిన వాటిల్లో అయితే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ హ్యాపెన్ టు మీ. ఇంతకంటే ఏం కావాలి అని కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇది అస్సలు సరిపోదు ఇంకా కావాలి అని కొన్నిసార్లు అనిపిస్తుంది. అది కామన్, హ్యూమన్ లైఫ్ అట్లా డిజైన్ అయి ఉన్న తర్వాత మనం ఏం చేయలేము, అది కామన్, అది అనిపిస్తూనే ఉంటుంది. బట్ మనం వాటిని కంట్రోల్ చేసుకొని మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటే నీ వాల్యూ ఏందో నీకు తెలుస్తుంది అనమాట. లైక్ హౌ మచ్ యు ఆర్ క్యాపబుల్ అని నీకు అర్థమవుతుంది. ఏం చేయకుండా కాలేజ్ డేస్లో జస్ట్ చదువుకొని లేజీగా తిని ఉన్న నేను కాలేజ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవుతా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా క్లాస్మేట్స్లో ఫస్ట్ నేనే అనుకుంటే జాబ్లో జాయిన్ అయింది. వాళ్ళంతా చిల్ అవుతుంటే ఫేర్వెల్ పార్టీస్ చేసుకుంటుంటే నేనేమో పొద్దున్నే లేచి 6 గంటలకు షిఫ్ట్కి వెళ్ళేది అనమాట. అనిపించేది అబ్బా వాళ్ళ లైఫే బాగుంది, ఏంది జాబ్ అవసరం మనకి తొందరగా చేయడము, కొంచెం గ్యాప్ తీసుకుంటే బాగుండేమో అనిపించింది. బట్ లేటర్ ఆన్ నేను ఎక్కడున్నా నా 100% పెడతా. సో ఆ జాబ్లో కూడా 100% పెట్టడం వల్ల ఐ గోట్ ప్రమోటెడ్ అనమాట, విచ్ ఇస్ సో గుడ్, సో ఎర్లీ. కాకపోతే ఇట్ ఈస్ ఆల్ మై హార్డ్ వర్క్. సో అప్పుడు అనిపించింది, సో మా ఫ్రెండ్స్ అందరూ చిల్ అవుతుంటే ఇక్కడ 6 గంటలకు లేచి షిఫ్ట్ చేసిన దానికి దిస్ ఈజ్ ద ప్రతిఫలం అని చెప్పేసి అప్పుడు నేను పర్లేదు లేకపోతే పోయినాయి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని అనిపించింది. డ్యూరింగ్ ఆ టైంలో కూడా నాకు తెలియదు నేను నెక్స్ట్ స్టెప్ యూఎస్కి వస్తా అని చెప్పేసి. మనీ ఇంత అవుతుంది అంత అవుతుంది అని ఆలోచించి, వీసా వచ్చిందో రాదో అని ఆలోచించి చాలా ఆలోచనలే ఉండే అనమాట. బట్ అంటే ఆ థాట్స్కి లేకపోతే ధైర్యంగా ఆ స్టెప్ తీసుకున్న దానికి ఇప్పుడు ప్రతిఫలం ఉంది. దట్ ఐఎమ్ ఇన్ యూఎస్ఏ అండ్ ఐఎమ్ గుడ్. సో వాటన్నింటినీ అప్రిషియేట్ చేసుకోవాలన్నమాట మనం. అప్పుడే మన క్యాపబిలిటీస్ ఏందో మనకు అర్థమవుతుంది, మన వాల్యూ ఏంటి, మనం ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతాము, హౌ ఫ్లెక్సిబుల్ వీ ఆర్ ఇన్ ఎవ్రీథింగ్ అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. సో అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, టేక్ అ లిటిల్ టైమ్ ఆఫ్ యువర్స్ అండ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. జస్ట్ ఇట్లా చెప్పుకోండి చాలు, చాలా చేసినాను, మస్తు చేస్తున్నారు చాలు, దట్ ఈస్ ఆల్ ఎనఫ్. డోంట్ ఎక్స్పెక్ట్ సంబడి ఎల్స్ టు కమ్ అండ్ అప్రిషియేట్ యూ. నీకు ఎవరో వచ్చి అప్రిషియేట్ చేయాలి, నాకు గుర్తించట్లేదు నా పనిని, వాళ్ళు కేర్లెస్గా ఉంటున్నారు, నా వర్త్ తెలవట్లేదు వాళ్ళకి అని చెప్పి ఏడేచ్చే బదులు నో యువర్ వర్త్. నీ వర్త్ నీకు తెలిస్తే యూ విల్ నెవర్ ఎవర్ క్రై ఫర్ నాట్ గెటింగ్ అప్రిషియేటెడ్ బై సమ్ అదర్ పీపుల్. దట్ ఈస్ వాట్ ఐ మీన్. చెప్పడానికి బాగానే ఉంటుంది, పాటించడానికి కష్టమే. ఈవెన్ నాకు కూడా కష్టమే కొన్నిసార్లు. వర్క్ ప్లేస్లో అట్లా అయినప్పుడు నేను కూడా ఏడుస్తాను అనమాట, ఎందుకు ఇట్లా నాకే జరుగుతుంది అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే అని చెప్పి కంట్రోల్ చేసుకో. అంతా తెలుగులో ఇట్లా హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇక్కడ నాకు హిందీ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఇండియాలో కూడా ఉన్నారు కానీ వాళ్ళంతగా ఏం ఫాలో అవ్వట్లేదు, యూట్యూబ్ అండ్ కామెంట్స్ ఏం లేవు, హిందీలో చెయ్యి మాకు అర్థం కావట్లేదు అని. ఇక్కడ నాకున్న హిందీ ఫ్రెండ్స్ అందరూ నేను ఇట్లా వీడియో అప్లోడ్ చేయగానే నాకు పర్సనల్గా టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అనమాట, నో తెలుగు, హిందీ అని చెప్పేసి. సో వాళ్ళ కోసం హిందీలో చెప్తా. నాకు హిందీ అంత మంచిగా రాదు, తప్పు చెప్తే ఐమ్ సారీ. ఇప్పుడే మళ్ళీ కామెంట్లలో వేసుకోకండి. కుచ్ నహీ मैं ये बोल रहा हूँ कि तुम कुछ भी काम करे तुम्हारा 100% एफर्ट दे के करो, बाकी का भगवान देख लेगा. నేను హిందీ మాట్లాడిన యూట్యూబ్లో తప్పైతే సారీ, అంతగా హిందీ రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. ఇండియాలో ఉన్నప్పుడు కూడా కొంచెం వచ్చు. ఇంకా వాళ్ళ కోసం కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ఒక హిందీ వీడియో చేస్తా నేను ఎప్పుడైతే హిందీలో స్ట్రాంగ్ అని నాకు కాన్ఫిడెన్స్ వస్తుందో. ఒక టాపిక్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా, ర్యాండమ్ టాపికే, పర్టికులర్గా ఏం కాదు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక అబ్బాయి భాస్కర్ ఒక వీడియో చేసిండు అనమాట. అందులో ఒక లైన్ ఉంటుంది, ఏమని అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఊరి నుంచి రిలేటివ్స్ కానీ ఫోన్ చేసినప్పుడు నీకేంట్రా నువ్వు బాగానే సంపాదిస్తున్నావు, బాగానే ఉంటున్నావు, హైదరాబాద్లో ఉన్నావు, పోనీ ఇప్పుడు ఇక్కడ యూఎస్లో ఉన్నావు అట్లా అనకుండా ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు అంతా ఓకేనా, మంచిగా ఉన్నా, ఇట్లాంటివి కూడా అడిగితే కొంచెం మాకు దూరం ఉన్న వాళ్ళకి, లేకపోతే 12-13 hours షిఫ్ట్ చేస్తున్న వాళ్ళకి,
కొంచెం మంచిగా రిలీఫ్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. నేను కూడా అంత ఇయర్స్కి వచ్చిన తర్వాత చాలానే కొంచెం హడల్స్ ఉండే అనమాట. ఆ టైంలో ఫ్రెండ్స్కి కానీ కొంతమంది రిలేటివ్స్కి, అందరు కాదు, ఫోన్ చేసినప్పుడు ఏమైనా బాధ చెప్పుకుందామని ఫోన్ చేస్తే కూడా ఈరోజు రూమ్లో ఎట్లా జరిగింది, ఈరోజు ఎవరు ఫుడ్ చేయలేదు, నేనేమో లేట్ నైట్ వచ్చినా ఫుడ్ లేదు, అట్లా ఇట్లా అని బాధ చెప్పుకుందామని ఫోన్ చేస్తాం కదా, అంత బాధని తింటారు. అవునా అవునా అని కూడా బాగానే అంటారు. లాస్ట్లో సరే కానీ ఒక 5,000 ఉంటే పంపి, సరే కానీ ఒక 10,000 ఉంటే పంపి, సరే కానీ మన శాలరీ అంతా 1 lakh 2 lakh, ఏంది క్వశ్చన్స్ అన్నీ చిరాగ్గా అనిపిస్తుంది తెలుసా. అసలు ఇంకొకసారి బాధ చెప్పడానికి ఫోన్ చేయాలంటే ఆలోచించాల్సి వస్తుంది. పోనీ నేను ఎట్లున్నా అని మీరు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఎత్తాలంటే నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడు ఎత్తే ఏమడుగుతారో, ఎత్తితే మళ్ళీ ఏమంటారో అని చెప్పేసి. ఇక్కడ మాకంత లక్షలు కోట్లు ఏమి వచ్చేవు. మాకు వచ్చే శాలరీకి ఈక్వల్గా మాకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మా రూమ్ రెంట్ ఎంతో చెప్తే మీకు మినీ హార్ట్ అటాక్ వస్తుంది, మా గ్రాసరీస్ బిల్ ఎంత అవుతుందో చెప్తే మినీ హార్ట్ అటాక్ వస్తుంది అగైన్. సో మాకు వచ్చే ఇన్కమ్కి మాకు ఉండే ఎక్స్పెన్సెస్కి ఈక్వల్గా ఉంటుంది ఇక్కడ. మాకు అంటే ఇప్పుడు మీరు అంటే మీకు తెలియదు కాబట్టి ఇట్స్ ఓకే. మేము హైదరాబాద్లో ఉండే అదే ఖర్చులకి అదే ఎక్స్పెన్సెస్కి ఇక్కడ వచ్చే శాలరీని పోల్చి చూస్తుంటారు కాబట్టి మీకు మాకు ఎక్కువ వస్తుంది అని అనిపిస్తుందేమో. అంతేం లేదు, మాకు ఉండే ఎక్స్పెన్సెస్కి మాకు వచ్చే శాలరీకి అక్కడికక్కడికి అవుతుంది అంతే. మేము ఇంకా ఉల్టా ఇంట్లో నుంచి అడగకుండా ఉంటే బాగుండు అనే ఒక ఫీలింగ్లో ఉంటాను నేనైతే. ఎప్పుడు ఇంట్లో నుంచి అడగాల్సిన సిచ్యువేషన్ రాకూడదు, ఎంతున్నా మనం మేనేజ్ చేసుకోవాలి ఇక్కడ అని చెప్పేసి. సో మాకు అంత ఎక్కువ ఏం వచ్చేదో, మీరు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేసి ఫోన్ చేసినప్పుడల్లా అడగకండి, జస్ట్ బాగున్నారా అని అడిగితే చాలు. దట్స్ ఇట్. అదొకటి చెప్పాలంటే ఏంది ఇప్పుడు సోదంతా ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటా సొల్లేస్తున్నావు అని అనుకోవద్దు. బాగుంది నాకు మాట్లాడుకుంటుంటే సొల్లేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఏంటి మీకు నేను రసం చేసుకునే వీడియో పెట్టాలా లేకపోతే మేకప్ వేసుకునే వీడియో పెట్టాలా? అవన్నీ రావేమో, డోంట్ ఎక్స్పెక్ట్. ఓకే, ఎట్లనే బాగుంది, సొల్లేసుకున్నాం మనం. మంచిగా ఇట్లా మంచి స్పాట్స్ చూస్తా కూర్చొని మాట్లాడుకోవడానికి. ఇది ర్యాండమ్గా దొరికింది, బాగుంది, చాలా పీస్ఫుల్గా. ఈసారి ప్లాన్డ్ స్పాట్కి వెళ్దాం, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, సొల్లేద్దాం. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట నుంచి వీడియోస్ లేట్ అవ్వవు. ఈ చిన్న కాన్సెప్ట్ పెద్ద కాన్సెప్ట్ అయినా సరే I'll put into my words and I'll upload the video for sure. And thank you so much for that 100+ subscribers, and do subscribe to my channel.